ఇక నాకు రీసెంట్గా తెలిసింది, ఒక సబ్ రిజిస్టార్ అంట ఏసీబీలో ట్రాప్ అయిందంట. ఆ ఏసీబీలో ట్రాప్ అయితే ఆయనకు నౌకరు చేసి, ఆయనకు పైరవ్ చేసి, మళ్ళీ ఎక్కడో పోస్టింగ్ ఇప్పించినట, నాన్ ఫోకల్ పోస్టింగ్ ఏదో ఉంటుంది. ఆ చిట్టీలల్లా లైసెన్సులు ఇచ్చే దాంట్లో ఆయనకు పోస్టింగ్ ఇప్పించిన, అది ఫోకల్ నాన్ ఫోకల్ అంట. అది అంటే ఎక్కువ లంచాలు దొరికిన దగ్గర ఆడబెట్టిందంట. ఎట్లా ఈ లీడర్లు వీళ్ళు ఎందుకు తిరుగుతారంటే, చెంచాగిరీలు ఎందుకు చేస్తారు, పోస్టర్లు పెద్ద పెద్దగా వీళ్ళ పెద్ద లీడర్లు అబ్బాయి ఎందుకు వేసుకోవాలి? వీళ్ళు పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద పోస్టర్లు అవి ఇవి వీళ్ళు దేనికోసం వేసుకోవాలి? ఇవన్నీ దేనికోసం అంటే పైరవ్ చేసుకోనికి. ఏసీబీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు, ఉత్తుత్తగా పోయి రీప్రజెంటేషన్లు ఇవ్వడం. రీప్రజెంటేషన్ ఇచ్చుడు వీళ్ళ పైన. ఈరోజు సమ్మె నోటీస్ ఇవ్వాలి, ఒకరైనా రీప్రజెంటేషన్ ఇవ్వాలి, రెండోది సమ్మె నోటీస్ ఇవ్వాలి, తర్వాత మూడోసారి ఇక ఏకంగా యుద్ధమే ప్రకటించాలి. అర్థమైందా? యుద్ధాలు లేవు, గొట్టాలు లేవు వీళ్ళ దగ్గర. ఇక ఉపాధ్యాయ సంఘాలకు వినూత్న శాఖ ఇచ్చారు. ఎవరు? మన సభ్యులు, అంటే మన టీచర్లు ఏమిచ్చారో చూద్దాం. సభ్యత్వాలకు ముఖమ్మడిగా తిరస్కరించిన పాపన్నపేట ఉపాధ్యాయులు అంటే మెదక్ జిల్లా పాపన్నపేట అనుకుంటా. అర్థమైందా? మొత్తం ఒకటేసారి మీకేమి ఇయ్యం పో అని చెప్పి ఇవాళందరూ కూడా పని చేయాలి. ఇవాళందరూ కూడా పని చేయాలి. మీరు చేయండి. అందరు కలుసు గట్టిగా వస్తే మనం ఒకరోజు గట్టిగా పెన్ డౌన్ మొదలు పెడదాం. ప్రభుత్వాన్ని మెడలుంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగులపైన, అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన, ప్రభుత్వ ఉద్యోగులపైన పక్కా ఉన్నది. రాసుకోండి. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, వచ్చే రోజులలో ఇవాళ మేము ఉన్నాం, కొట్టానం. దయచేసి 207 సంఘాలున్నా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల వాళ్ళ బకాయిలు ఇప్పియనికి ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క ఉద్యమం బరాబర్ చేయకుంటే ఈరోజు మేము, ఆ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ అయిన వారు అందరూ కలిసి ఈరోజు గజ్జె కట్టి ప్రజల మద్దతుతో ఈరోజు ఒక ఉద్యమం చేస్తే ఒక రూపుకొచ్చి కొన్ని ఇన్స్టాల్మెంట్ బేసెస్లో అప్పులోనికి ఇచ్చినట్టు ఇస్తుంది ఈరోజు. లేకుంటే వచ్చే రోజులో మా సొంటలు లేకుంటే, ఈ సంఘాలను నమ్ముకుంటే ఈరోజు నిలువున మూస్తారు. భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీ ఎట్లయిందో ఇవి కూడా అట్నే అయ్యేది. ప్రభుత్వం పెండింగ్లో, డిఏలు లేవు, పిఆర్సీలు లేవు, సమస్యలపైన ఈరోజు సంఘాలు ఆశించిన స్థాయిలో పోరాడడం లేదు అంటూ ఈరోజు ఆవేదన వ్యక్తం చేసిందంట టీచర్లు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డిఏలు, పిఆర్సీలు అమలు వంటి కీలక సమస్యల పరిష్కారంలో ఉపాధ్యాయ సంఘాలు ఆశించిన స్థాయిలో పోరాటం చేయడం లేదని ఆరోపిస్తూ పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇకపై తమ పాఠశాలలో ఏ ఉపాధ్యాయ సంఘం సభ్యత్వం కోసం తీసుకోబోమని ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. ఉపాధ్యాయుల వివరాలు ఎందుకు బయగా మీరు ఈ సంఘాలు ఎందుకు చెప్పండి, బయలుపడి తాగుంటే మీరు ఎందుకు? అర్థమైందా? ఇవాళ మన సభ్యులే ఎవరైతే మన దగ్గర సభ్యత్వం చేస్తారు, ఎవ్వడు కూడా రావద్దని అన్ని సంఘాలకు ముక్కుమ్మడిగా తెగేసి చెప్పినాక ఎందుకే మీకు నాయకత్వాలు? ఇంకా రాజ్యాలు లేని రాజులు మీరు, రాజ్యం లేని రాజులు లెక్క రాయొద్దని. ఉపాధ్యాయుల వివరాల ప్రకారం రాష్ట్రంలో 5 డిఏలు, కొంతమందికి ఉపాధ్యాయుల అభిప్రాయం ప్రకారం 6 డిఏలు, 6 డిఏలు యాక్చువల్గా పెండింగ్లో, ఆ రోజు మొదలైంది కదా, పెండింగ్లో ఉండటంతో పాటు పిఆర్సీ అమలు వంటి ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోయినా ఆయా ఉపాధ్యాయ సంఘాల సమర్థవంతమైన ఉపాధ్యాయ ఉద్యమాలు చేపట్టడంలో విఫలమయ్యాయి. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఈ సంఘాల పని ఏం తెలుసా? పెళ్లిలో పోతే స్పెషల్గా ముందు వరుసలో కూర్చుంటారు. ఇజ్జత్ పోతే చెప్పుకుంటే, పెళ్లిలో పోయినా దినాలో పోయినా ముందు వరుసలో వీళ్ళ ముత్తైదు లెక్క కూర్చుంటారు వరుసగా. ఇక మేము లీడర్లో వచ్చినాం చూసుకొని, మళ్ళీ వీళ్ళ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఆ ఫ్లెక్సీలు చూసుకుని నవ్వుకుంటూ పోతుండ్రు వస్తోడు పోయేటోళ్ళ. నిన్న 2 పోలీసులు నాతో ఉండే, ఆ పోలీసు వాళ్ళని చూసుకొని వాళ్ళ లాల్ సాల్ కామ్రేడ్, ఓహో థ్యాంక్ యూ బ్రదర్. అయితే ఇవాళ వాళ్ళని చూసుకుంటూ నవ్వుకుంటూ పోతుండ్రు వస్తోళ్ళు పోయేటోళ్ళు. ఆ సంఘాలను చూసి, వాళ్ళ పోస్టర్లు చూసి, బర్త్డే పోస్టర్లు. ఖైరతాబాద్లో ఒక బుడ్డ లీడర్ పెట్టుకున్నాడు, ఉపాధ్యాయ సంఘాల లీడరు. ఇటో 4 ఫోటోలు, ఇటో 4 ఫోటోలు. ఖైరతాబాద్లో పెద్ద ఫ్లెక్సీ బస్టాండ్ కాడ. ఏం సాధించిండ్రే ఆ ఫ్లెక్సీలు? మీకు ఏం పీకిండ్రని మీరు ఎందుకు ఎక్కువ ఊహించుకుంటారు? మీరు నా సొంటోరు రేపు లీడర్షిప్ అయితే మీకు మామూలు సినిమా ఉండదు. మీకు రాసుకోండి. మీకు కబ్జాకోర్లకు నా సొంటోనికి రాజకీయ అవకాశాలు వచ్చి చట్టసభల్లో పోయే అవకాశాలు వస్తే మీకు, మీ సంఘాలకు మీకు మామూలుగా ఉండదు. మీకు చెప్తున్నా కదా, ఈ అరాచకం చేసేటోళ్ళకి కానీ, లంగ పనులు చేసుకునేటోళ్ళకి కానీ, దొంగ పనులు చేసేటోళ్ళకి కానీ నేను చెప్తున్నా, మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీ అరాచకాలు చూసి తట్టుకోలేకపోతున్నాం. అర్థమైందా? అయితే
పెండింగ్లో ఉన్న పిఆర్సీ ఆయా ఉపాధ్యాయ సంఘాలు సమర్థవంత అభ్యాస చేపట్టడం విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే రాసుకోండి, దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో డిఏలు బకాయిలు ఉండటం అరుదని పేర్కొంటూ వాటి సాధన కోసం సంఘాలు మరింత దృఢంగా పోరాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిర్ణయంలో భాగంగా శనివారం ఒక ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సభ్యత్వ నమోదు కోసం పాఠశాలలో పోతే ఉపాధ్యాయులందరూ ఏకగ్రీవంగా సభ్యత్వాలు తీసుకోబోమని నిరాకరించారు. అర్థమైందా? తమ నిరసన ఈరోజు భయంకరంగా తెలియజేశారు. ఏమని తెలియజేసి తమ నిరసనను ఏ ఒక్క సంఘాన్ని లక్ష్యం చేసుకొని కాదని ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగానే మేము స్పష్టం చేశారు. ఇకపై తమ పాఠశాలకు సభ్యత్వాల కోసం ఏ ఉపాధ్యాయ సంఘం కూడా రావద్దని విజ్ఞప్తి చేస్తారు. ఈ విషయాల్లో నేను 100% అందరికి కూడా నేను ఈరోజు హర్షధ్వనాలతో నేను సప్పళ్ళు కొట్టి నేను వాళ్ళకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. ఎందుకంటే వీళ్ళని మనం సాత్తానం చెప్తున్నా కదా, ఇవాళ ఒక్కొక్క దగ్గర నేను వాళ్ళ పోస్టర్లు అవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళు ఏం సాధించిండ్రు, వీళ్ళు ఏం ఇరగదీసిండ్రు, ఏం పొడిచిండ్రు అని చెప్పి ఈరోజు వీళ్ళకు ఇంతగానం చేస్తూ ఉండ్రు. ఈరోజు కనీసం అరే బై ఎవడని అడుగుతుండా? ఇవాళకి 2 నెలలకెళ్ళి హెల్త్ కార్డుల కోసం అని చెప్పి 1.5% జీతం కట్ చేసుకుంటా ఉంటే ఎవడు అడుగుతుండ? 207 సంఘాలల్లో 15వ తారీఖు ఇస్తామని చెప్పి ఇంకెన్ని రోజులు ఉన్నది? 2 రోజులు 3 రోజులు ఉన్నది. నేను ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నా. మీరు బ్రదర్ నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ అరెస్టులు ఈ పోలీసులు రోజున ఎంబడేందుకు చెప్పు? నువ్వు ఈరోజు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని సిగ్గు ఉండాలి కదా, మీకు కొంచెం అన్న సిగ్గు శరం ఏమన్నా ఉండాలి కదా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళి వాళ్ళకు మీరు ఇస్తామన్న సదుపాయం ఇవ్వకుండా 2 నెలలకి వెళ్ళి ఈరోజు పుణ్యానికి ఎట్లా పైసలు తీసుకుంటారు భయ? మీరు సిగ్గుండాలి మీకు కొంచెమన్నా. పైసలు తీసుకొని మీరు ఇవాళకి హెడ్ కార్డు ఇవ్వకుంటే ఏందన్నట్టు ఈరోజు ఇవాళ అడిగేటోళ్ళు లేరా మీకు? మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారా మీరు? కొంచెం ఉండాలి. 2 నెలలకి వెళ్ళి పైసలు తీసుకున్నారు. ఎంతమంది ఈరోజు వైద్యం కోసం పోయి సస్తుండ్రు? వైద్యం మందకి ఎంతమంది వాపసు పోతుండ్రు? మేము వాళ్ళ జవాబు చెప్పలేకుంటున్నాం. ఎందుకంటే మీకు ఎవరు ఫోన్లు చేయరు. మొత్తం 420 గాను తయారైపోయారు వీళ్ళు అని మీకు ఎవరు ఫోన్లు చేయరు. మాకు ఎన్ని ఫోన్లు వస్తాయి అనుకున్నాం రోజు? మాకు హెల్త్ కార్డు ఇవ్వలేదు సార్, మా దాఖలకు వచ్చింది 2 నెలలకి వెళ్ళి పైసలు ఇవ్వలేదని. నేను ఒక ఉద్యోగ సంఘాలే కదా అయినా ఈరోజు నేను వాళ్ళ మీద ఎట్లా తిరిగి, నేను మీ ఉద్యోగ సంఘం నాయకున్నా, నువ్వు నన్ను ఎందుకు చేసినావు నేను అనగలుగుతాను? నేను మీ లెక్క మీరు మీ అనదేం కదా. వస్తుంది కావచ్చు, మీకు ఈ నెల కట్టయిందా అని చెప్పి ఏదో సంజాయించి వాళ్ళతో మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు థ్యాంక్ యూ రత్నాకర్, వాళ్ళు మారిపియాలి బ్రదర్. మొత్తం మనం వ్యవస్థనే మార్చాలి. మారరు అని ఇట్నే లేకపోతే పోతాను. జూలై 15 ఉద్యోగుల హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ అమలుకై త్వరలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హెల్త్ కార్డులు ఆల్రెడీ 2 నెలల పైసలు దొబ్బేసిండ్రు. 2 నెలల పైసలలో ఈరోజు ఒక్కరు కూడా వైద్యం అందించలేదు. అంటే ఈరోజు 2 నెలలు ఒక్కరు కూడా వైద్యం ఇవ్వకుండానే పుణ్యానికి డబ్బులు దొబ్బేసినట్టు. ఇలా దాదాపు ప్రైవేట్ హాస్పిటల్ కాదు, దాదాపు 7 మన 75% ప్రభుత్వ ఆసుపత్రులు, 25% మాత్రం ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులు, అంత కొంతవరకే. ఈరోజు దానిపైన పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొద్ది కాదు, పూర్తి క్లారిటీ ఈరోజు దాని మీద ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి 101% ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే బకాయిలు ఏకకాలంలో ఈ నెల పూర్తిగా ఏకకాలంలో బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తాం. అరకొర కాదు, ఏకకాలంలో ఈరోజు బ్యాలెన్స్ ఉన్న డబ్బంతా కూడా ఏకకాలంలో రిలీజ్ చేయాలి. మళ్ళా డిఏలు మళ్ళా కొంచెం పావులా ఆటానా అది అవన్నీ కాదు. ఈరోజు అవి పనికి రాకుండా పోతున్నాయి. నువ్వు ముక్కలు ఇచ్చేటోరికి ఏమవుతున్నాయి? అప్పుడు 5 లక్షలు, అవి 10 లక్షలు, అప్పుడు 20 లక్షలు వాళ్ళు ఇచ్చేటోరికి ఏమైపోతే ఎటు కాకుండా పోతున్నాయి. ఓ ఇల్లు కొందామని ఇల్లు అవి పెట్టేటోరికి ఓడిచిపోతున్నాయి. ఒకటేసారి వస్తే ఇల్లు కొనుక్కుంటూ ఇల్లు కట్టుకుంటారు, బిడ్డ పెళ్లి చేసుకుంటారు, అప్పులు కట్టే కాడ కట్టుకుంటాడు. ఈరోజు నువ్వు ఆటాన పావులు ఇచ్చేటోరికి ఏమవుతుంది? వాళ్ళు పోతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఏకకాలంలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. మన ఈ ఉద్యమం ప్రతి ప్రజా సమస్య పైన ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మొత్తము ఈరోజు ఒక సిండికేట్ లెక్క పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజా సమస్యల పైన వాళ్ళు గలమెత్తలేరు. కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. కాబట్టి ఈరోజు వాళ్ళ డ్యూటీ కూడా మనమే చేసుకోవాలి.
మనమే కాపాడు. ఇంకా వచ్చే తరాలు మనయే. ఈరోజు నేతలు, లీడర్లు, సంఘ నాయకులు అందరూ కోటీశ్వర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. రోజు కోట్లు సంపాదించుకోవాలి, మంచిగా తాగాలి, తినాలి, బుర్రలు పెంచాలి, పెద్ద కార్లలో తిరగాలి. ఇదే పని తప్ప ఈరోజు అంత మించి ఈరోజు ప్రజల తరపున నిలబడ్డాడు ఎవ్వరు లేడు, ఎవ్వరు మాట్లాడతాడు. నేను ఫస్ట్ ఈ వీడియో మొదట్లో మాట్లాడినా 16,000 కోట్ల బొగ్గుపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ చిన్న విషయం, స్మాల్ ఇష్యూ అని ఇచ్చింది. అందుకనే ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడతలేదు దానిపైన, బీజేపీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ మాట్లాడతలేడు, వామపక్షాలు మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేరు. కానీ ఆ చిన్న ముక్క బొగ్గు బయట తీయడానికి ప్రాణాలు తెగించి ఆ బొగ్గు కార్మికుడు, సింగరేణి కార్మికుడు బొగ్గు బాయిలకు పోయి అదే ప్రతి క్షణం ఆయన సాగుతోని పోరాడుకుంటూ బొగ్గు తీస్తారు. అది చిన్న విషయం కాదు మిస్టర్ కిషన్ రెడ్డి. ఒక బొగ్గు ఉత్పత్తి అయిన బొగ్గును బయటికి తీసుకొచ్చి, సహజంగా వచ్చే బొగ్గును బయటికి తీసుకురావడానికి ఆయన పడే వేదన బాధలు మామూలు కాదు. లోపల ఉన్నంతసేపు పురటి నొప్పులే. అదేందా అంటే వాళ్ళు రోజు పోతుంది కాబట్టి కామన్గా పోతున్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లా ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది కాలి చేతులు ఇరగొట్టుంటారు. స్వల్ప విషయం కాదు. 4 లక్షల టన్ల బొగ్గు మాయం చిన్న విషయం కాదు కిషన్ రెడ్డి. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్. దయచేసి ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ కాండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రజల తరపున మన ఉద్యమం కొనసాగిద్దాం. దోపిడీ వ్యవస్థ పైన మన ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ పోలీస్. మంచిగా చూస్తున్నా అనుకున్న ఎవరు చూసినా చూడకుండా ఈ 11 మందిలో మీరు ఒకరు ఉన్నందుకు మీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా.